అలా కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను అని అన్నాడు. ఇద్దరు ఎదురు బెదురుగా కూర్చున్నారు. చెప్పండి మీరు, అదే మీరు ఏం చేస్తుంటారు అని అన్నాడు నారాయణ. నేనా అండి, నేను డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఆ డిగ్రీ కూడా నాన్నగారు అమ్మ డిగ్రీ కూడా లేకపోతే నేనెవరూ పెళ్లి చేసుకోరని బలవంతంగా చదివించారండి. నాకెందుకో తెలియదండి, పెద్ద చదువుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంటి పనులు, వంట పనులు, ఇంట్లో పనులన్నీ చేయడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు, నేను చాలామంది వీధిలో పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీగా ట్యూషన్ కూడా చెప్తుంటాను. ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు అనిపిస్తుంది. కానీ అందరూ చెప్తున్నారు కదండి, వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి, అత్తవారింటికి వెళ్ళాలని అంది. కొంచెం విచారంగా, కంగారుగా చూశాడు నారాయణ. ఏంటి మీరు అంటున్నది? మీ జీవితం ఇలా సాగించేస్తారా? ఎందుకని? మీకు అంత వైరాగ్యం దేనికి అన్నాడు. కంగారుగా చూసి, వైరాగ్యం వైరాగ్యం అంటే వైరాగ్యం కాదండి, నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు. నాకు ఎందుకో తెలీదు, ఈ ఊరన్నా, ఈ ఊరు ప్రజలన్నా, ఈ ఇల్లు అన్నా, అమ్మ నాన్న అన్నా, అన్నీలన్నా, అంతేకాదు మా పక్కింట్లో బామ్మగారు ఉంటారు, ఆవిడన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకో ఇలాగ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది అందే. సరేలేండి, అలా ఉండిపోవాలని చాలామంది అనుకుంటారు, అలా ఉండనివ్వదు కదా మన సమాజం. కొంత వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి అన్నాడు నవ్వుతూ. అవును అంది చిన్నగా. అన్నట్లు మీరు మరి పట్టణంలో వచ్చి నాతో పాటు ఉండగలరా? కొంపదీసి అక్కడ ఇక్కడలాంటి వాతావరణం లేదని నన్ను వదిలేసి వచ్చేస్తారా అన్నాడు. అయ్యో అంది కంగారుగా. ఏంటండి అలా అంటున్నారు? వదిలేసి వచ్చేయడం ఏమిటి? వివాహం చేసుకున్నాక భర్తతోటే కదా భార్య ఉండాలి అంది కంగారుగా. పకపక నవ్వాడు నారాయణ. మీకు ఏమంటే ఇష్టం అన్నాడు.